హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే సూపర్ అయిన ఒక ఫీల్ గుడ్ డ్రామాని చూడబోతున్నాం. మనలో చాలా మంది అనుకుంటాము ఈ డైలీ రొటీన్ వర్క్లో నుండి ఎస్కేప్ అయి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని. కానీ అలా చేయడం అంత ఈజీ కాదు కదా. ప్రాక్టికల్గా అది జరగని పని. కానీ ఇక్కడ ఒక అమ్మాయి తన డైలీ రొటీన్ వర్క్లో వెక్స్ అయి ప్రశాంతంగా ఉందామని ఒక విలేజ్కి వెళ్తుంది. అక్కడ తన లైఫ్ ఎలా ఉండింది అని చాలా బ్యూటిఫుల్గా చెప్పింటారు. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్లోనే మన హీరోయిన్ ఏరంని చూపిస్తారు. కొంతమందిని చూస్తేనే బలిచ్చే మేకలా కనిపిస్తారు. ఎలా అంటే వాళ్ళని చాలా మంది యూస్ చేసుకుంటారు, వాళ్ళని బుల్లీ చేస్తారు. వాళ్ళ వీక్నెస్ ఏమని తెలిస్తే దాన్ని పెట్టి వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళు ఎక్కువగా కూడా మాట్లాడరు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. అలాంటి ఒక అమ్మాయి మన హీరోయిన్. స్కూల్ చదువుతున్నప్పటి నుండే అంతే ఏరంని చాలా బుల్లీ చేస్తారు. టీచర్స్ కూడా అంతే ఏరంని ఒకలా తక్కువ చేసి చూస్తారు. ఇప్పుడు హీరోయిన్ తన స్కూల్ లైఫ్ అంతా కంప్లీట్ చేసి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటుంది. ఆఫీస్లోనూ అదే సిచ్యువేషన్. ఎందుకంటే తను ఎక్కువగా మాట్లాడదు, ఎవరు ఏం వర్క్ ఇచ్చినా సైలెంట్గా చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని అనుకునే ఒక అమ్మాయి మన హీరోయిన్. ఈ రోజు కూడా చూసారంటే హీరోయిన్కి ఒక ప్రెజెంటేషన్ ఉంది. సో ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికైనా ఆ ప్రాజెక్ట్ అంతా హీరోయినే చేసింటుంది, సూపర్గా చేసింటుంది. కాసేపట్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సో ప్రాక్టీస్ చేస్తుంటుంది. అప్పుడు లోపలికి తన టీం మెంబర్స్ అందరూ వస్తారు. ఆ టైం వాళ్ళ టీం లీడర్ ఏం చేస్తాడు హీరోయిన్ దగ్గర, హే ఏరం, మన ఎండి వస్తున్నాడు, అతనికి నచ్చిన కాఫీ తీసుకుని రాకుండా నువ్వేంటి ఈ కాఫీ పెట్టిండావు, వెళ్ళు వెళ్ళు వెళ్ళి మంచి కాఫీని తీసుకుని రా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా అయ్యో అతనికి ఇది నచ్చదా అని కాఫీ తీసుకుని రావడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. యాక్చువల్లీ ప్రెజెంటేషనే కదా ఇంపార్టెంట్, కానీ హీరోయిన్ కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాఫీ అంతా తీసుకొని అందులోనూ ఫుల్గా చెమటలు పట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా. సో అలానే గెసపోస్తూ లోపలికి వెళ్తుంది. చూస్తే అంతలో ప్రెజెంటేషనే కంప్లీట్ అయిపోయింది. ఏమంటే హీరోయిన్ ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ని వేరొక అమ్మాయి ఇస్తుంటుంది. హీరోయిన్ బయట నిల్చొని డోర్ని నాక్ చేయలేక అలా అని లోపలికి వెళ్ళలేక బయట నిల్చొన్నప్పుడు ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసి అందరూ బయట వస్తారు. ఎండి వాళ్ళ టీంని అంతలా పొగుడుతుంటాడు, సూపర్గా ఉన్నింది, అంత బాగా చేస్తారు అని అనుకోలేదు, ఈ ప్రాజెక్ట్ని మనం చేద్దామంటాడు. ఇప్పుడు హీరోయిన్ థ్యాంక్ యూ అన్నట్టు చెప్తుంటుంది. యాక్చువల్లీ ఈ క్రెడిట్ అంతా హీరోయిన్కే కదా రావాలి, కానీ వాళ్ళ టీం లీడర్ హీరోయిన్కి అడ్డంగా వెళ్ళి నిల్చుంటాడు. ఎండి హీరోయిన్ని చూడలేని విధంగా. ఆ ఎండి కూడా వేరొక అమ్మాయిని పొగుతుంటాడు. సో ఇదంతా చూస్తుంటేనే తెలుస్తుంది అందరూ హీరోయిన్ని యూస్ చేసుకుంటున్నారు అని. వాళ్ళల్లో ఒక్కరు కూడా లేదు అది ఏరం చేసింది అని చెప్పరు, క్రెడిట్ అంతా వాళ్ళే తీసుకునేస్తారు. ఇప్పుడు ఎండి వెళ్ళిన తర్వాత టీం లీడర్ హీరోయిన్ని చూసి ఏమ్మా ఇలా లేట్గా వచ్చావు, నువ్వు లేట్గా రావడం వల్ల చూడు తిను ప్రెజెంటేషన్ ఇచ్చేలా అయిపోయింది, కానీ పర్లేదు మన ఎండికి నచ్చింది, అదే కదా మనకి కావాల్సింది అని అలానే చాలా సాఫ్ట్గా మాట్లాడేసి వెళ్తాడు. హీరోయిన్ కూడా చాలా ఇన్నోసెంట్గా ఓకే సార్ అని తినడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళమ్మ కాల్ చేస్తారు. హీరోయిన్ సపరేట్గా రూమ్ తీసుకొని స్టే చేస్తున్నట్లుంది. సో హీరోయిన్ వాళ్ళమ్మ తినడానికి స్నాక్స్ని ఇచ్చి పంపించినా అన్నప్పుడు వద్దుమా పోయినసారి ఇచ్చినవే అలానే ఉంది, ఏం వద్దు అంటుంది. అయినా వాళ్ళమ్మ లేదు లేదు అయితే నువ్వు మంచిగానే తినడం లేదా, నేను నీకు పంపిస్తాను అంటారు. హీరోయిన్ అమ్మ కూడా చాలా కష్టపడి పనిచేస్తుంటారు. హీరోయిన్కి అయితే అన్నీ వాళ్ళమ్మనే. వాళ్ళమ్మ హీరోయిన్కి చాలానే సపోర్ట్గా ఉంటారు. ఇంకా హీరోయిన్కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. 6 yearsగా ఇద్దరు డేట్ చేస్తుంటారు. కానీ ఈరోజు వాడి ఫేస్ని చూస్తుంటేనే తెలుస్తుంది వాడికి హీరోయిన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది అని. హీరోయిన్ అదంతా నోట్ చేయలేదు. వాడి దగ్గర ఎప్పటిలా డిన్నర్కి వెళ్దామా అని అడగ్గా వాడు సరే వచ్చి చావు అన్నట్లు ముఖాన్ని పెట్టుకొని పిలుచుకొని వెళ్తాడు. ఇంకా ఈరోజు ఆఫీస్లో ఒక విషయం జరిగింది కదా, ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరి దగ్గరైనా చెప్పాలి కదా. సో హీరోయిన్ కూడా ఈరోజు ఆఫీస్లో జరిగిన అన్నింటినీ షేర్ చేస్తున్నప్పుడు వాడేం చెప్తాడు, తప్పు నీదే, వాళ్ళు నీ దగ్గర అబద్ధం చెప్పారు, నిన్ను మోసం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు నిన్ని మోసం చేసింది ప్రాబ్లం కాదు, నువ్వు ఇలా ఉండటం వల్లనే నిన్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. అయినా నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చిండాలి కదా, నువ్వెందుకు కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళావు అని హీరోయిన్ని ఓదార్చడానికి ట్రై చేయకుండా హీరోయిన్ చేసిందే తప్పు అని గుచ్చి గుచ్చి చెప్పగా హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. ఎంత హీరోయిన్ చేసింది తప్పైనా కొంచెం ఓదార్చేలా మాట్లాడితేనే కదా కాస్త రిలీఫ్గా ఉంటుంది. కానీ వీడు ఇలా అంతా మాట్లాడడంతో హీరోయిన్ నువ్వు ఈ టైంలో కూడా నాకు అడ్వైస్ ఇస్తున్నావా, నీకు నా మీద ఏమైనా కోపమా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాడు ఇక్కడ చూడు నాకు కోపం అంతా ఏం లేదు, నాకు చాలానే టయర్డ్గా ఉంది అన్నట్టు చెప్తాడు. టయర్డా, ఏం చెప్తున్నావు నువ్వు అని హీరోయిన్ అడిగినప్పుడు అదిలా చెప్పేది, చూడు నీకేం తెలీదు, నీకేం అర్థం కాదు అని ఒకళ్ళ కేర్లెస్గా విసుక్కునేలా మాట్లాడతాడు.
6 ఇయర్స్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కదా! హీరోయిన్ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు అని వాడు చాలా విక్స్ అయినట్లున్నాడు. ఆ విషయం హీరోయిన్‌కి అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్నే మెసేజ్ చేస్తుంది బాయ్ ఫ్రెండ్‌కి. సారీ, నేను మీ దగ్గర చాలా కంప్లెయింట్ చేస్తున్నా కదా! నాకు అర్థమవుతుంది. ఇంక తరువాత అలా అంతా చేయను అని మెసేజ్ చేస్తుంది. వెంటనే వాడు మెసేజ్ చేస్తాడు. ఈ విషయాన్ని నీ దగ్గర ఎలా చెప్పాలి అనే తెలియడం లేదు. నీకు అర్థమవుతుందా లేదా? చాలు, ఇంకా ఇంతటితో అంతా ఆపేద్దాం. మనిద్దరం బ్రేకప్ చేసుకుందాం బాయ్ అన్నట్లు మెసేజ్ చేస్తాడు. అంతే, హీరోయిన్‌కి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. నైట్ అంతా ఏడుస్తూనే నిద్రపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్‌లోనూ డల్‌గానే కూర్చుంటుంది. బాయ్ ఫ్రెండ్ ఇలా చెప్పేశాడు కదా అని. ఆ టైంలోనే వాళ్ళ టీమ్ లీడర్ కూడా హీరోయిన్‌ని పిలిచి అరుస్తుంటాడు. ఏమంటే హీరోయిన్ ఒక డెసిషన్ తీసుకొని ఉంటుంది. వాళ్ళ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా. యాక్చువల్లీ హీరోయిన్ తీసుకున్న ఆ డెసిషన్ వల్ల వాళ్ళకి మంచిగానే ప్రాఫిట్ వస్తుంది. హీరోయిన్‌కి ఆ ప్రాజెక్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా రైట్స్ ఉంటుంది. అయినా వీడు పిలిచి, నీకు నువ్వే ఆ డెసిషన్‌ని ఎలా తీసుకుంటావు? మేము చెప్పేది చేస్తే మాత్రం చాలు. నువ్వెందుకు తెలుసా? ఇన్ని రోజులుగా ఇక్కడ సర్వైవ్ అవుతున్నావు. దించిన తల పైకెత్తకుండా మేము చెప్పే పనులన్నింటినీ ఒక గాడిదలా చేస్తుండడం వల్లనే. కానీ ఎక్స్ట్రాగా ఇలాంటి అతి పనులు చేశావంటే పనిలో నుండి తీసేలా ఉంటుంది అని డైరెక్ట్‌గానే హీరోయిన్‌ని అవమానించేలా మాట్లాడతాడు. హీరోయిన్‌కి ఏం చెప్పాలని తెలియడం లేదు. ఏంటిది ఇలా అంతా మాట్లాడుతున్నాడు అన్నట్లు ఉంది. ఇందులో ఆ టీమ్ లీడర్ చాలా పొగరుగా అక్కడ ఉన్న ఫైల్స్‌ని కింద వేసేసి వెళ్ళగా ఏరమే అన్నింటిని తీసిపెట్టి ఇంటికి వెళ్తుంది. మధ్యాహ్నం తినిండదు. చాలా ఆకలిగా ఉంది. సో, ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్యాకెట్ ఫుడ్‌ని తీసి తింటుంటుంది. చాలానే టయర్డ్ అయిపోతుంది. సో, ఆ టయర్డ్‌లో బాగా నిద్రపోతుంటుంది. ఆ టైం సడెన్‌గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అటుపక్క ఏం చెప్పారో ఏమో ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్తుంది. అక్కడ వెళ్తే హీరోయిన్‌కి ఒక అన్న ఉంటాడు. వాడొచ్చి అమ్మ, అమ్మ అని చెప్పి ఏడుస్తాడు. ఏమైంది అమ్మకి? ఏమైంది అని హీరోయిన్ లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళమ్మకి యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్తారు. అంతే, తన లైఫే ఇంతటితో ముగిసింది అన్న ఒక ఫీల్‌లో నిల్చుంటుంది. వాళ్ళమ్మని చూసి అంతలా ఏడుస్తుంది. తనకంటూ ఉన్నింది వాళ్ళమ్మ మాత్రమే. ఆమె లేరు అన్న విషయాన్ని హీరోయిన్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మకి చేయాల్సిన ఫైనల్ రిచువల్స్ అంతా చేస్తుంది. అప్పుడు అక్కడికి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అది కూడా ఎలా అంటే మూడో మనిషిలా వస్తాడు. ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్‌ని హగ్ చేసి ఓదార్చడం అంతా ఏం చేయడు. హీరోయిన్‌కి ఉంటుంది కదా, ఇలాంటి టైంలో పక్కన ఉండి ఓదార్చాలి అని. కానీ వాడు ఊరికే చెప్పాలి కదా అన్నట్లు, నాకు అర్థమవుతుంది నువ్వు చాలా బాధలో ఉన్నావు అని. కానీ కొన్ని రోజుల్లో అన్నీ నార్మల్ అవుతుంది. అంతవరకు నిన్ని నువ్వు చూసుకో, తిను, నిద్రపో అన్నట్లు చెప్పేసి వాడిష్టానికి వెళ్ళిపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో వాడు దగ్గరుండి ఓదార్చకుండా ఇలా చెప్పేసి వెళ్ళడం హీరోయిన్‌కి ఇంకా బాధగా ఉంది. కానీ ఇప్పుడు వాడు ఇలా చేయడం వల్ల హీరోయిన్ వాడిని టోటల్‌గా హేట్ చేస్తుంది. ఇన్ని రోజులుగా వాడిని మర్చిపోలేక ఉండింటుంది. ఈరోజు ఇలా చేయడంతో అంతే, వాడిని మనసులో నుండి తీసి పడేస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మకి చేయాల్సిన రిచువల్స్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తుంది. వాళ్ళమ్మ స్నాక్స్ పంపిస్తాను అని చెప్పారు కదా, అది ఈ రోజే వచ్చింటుంది. ఇప్పుడు ఆ పార్సల్‌ని చూడగానే కూర్చొని అంతలా ఏడుస్తుంది. నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఏం జరిగినా నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళాలి కదా, ఆ రొటీన్ లైఫ్‌లోకి వెళ్ళి తీరాలి కదా. సో, ఆఫీస్‌కి వెళ్తుంది. కానీ ఆ రోజుని చూసి ఆ ఆఫీస్‌లో ఖాళీలా చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడూ అలా చేసేదే. కానీ హీరోయిన్‌కి ఈరోజు చాలానే బాధగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్తుంది. ఇలానే తన రొటీన్ లైఫ్ పోతుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు మెట్రోలో వెళ్తున్నప్పుడు తన హెడ్సెట్స్ వేరొకటి బ్యాగ్‌కి తగులుకొనేస్తుంది. వాడు చూసుకోకుండా ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా నా హెడ్సెట్స్ అని వెనకాలే ఫాస్ట్‌గా వెళ్ళినప్పుడు కింద పడిపోతుంది. ఎలానో హెడ్సెట్స్‌ని తీసుకుంటుంది. కానీ మెట్రో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆఫీస్‌కి టైంకి వెళ్ళలేదు కదా. సో, వెంటనే తన టీమ్ లీడర్‌కి మెసేజ్ చేస్తుంది. ఇలా నేను ఆఫీస్‌కి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అని. ఆ టైం ఎందుకో కింద చూస్తుంది. అప్పుడు పింక్ కలర్ ఫ్లవర్స్ కొన్ని కింద పడి ఉంది. ఏంటిది ఇక్కడ ఇలా ఫ్లవర్స్ పడి ఉంది అని తిరిగి చూస్తే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్న విషయం తెలుస్తుంది. అటుపక్క ఫుల్‌గా చూడటానికి అంత అందంగా ఉంది ఆ చెట్లు. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్‌కి ఏదో ఒక ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు జీవిస్తున్నదంతా ఒక లైఫా అన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు అసలు ఆఫీస్‌కి వెళ్ళకూడదు అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళే మెట్రోని ఎక్కదు. వేరొక డైరెక్షన్‌లో వెళ్ళే మెట్రోని ఎక్కుతుంది. రిలాక్స్డ్‌గా కూర్చుంటుంది. అలానే నేచర్‌ని చూస్తుంది. విండోలో నుంచి అన్నింటినీ హ్యాపీగా చూస్తూ వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు కాసేపట్లోనే హీరోయిన్ టీఎల్ కాల్ చేస్తాడు. హీరోయిన్ ఇంకా ఆఫీస్‌కి రాలేదు అని. కానీ హీరోయిన్ కాల్‌ని కట్ చేసి ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇప్పుడే ఒక ప్రశాంతతని హీరోయిన్ ఫీల్ అవుతుంది. చాలా రోజుల తరువాత హీరోయిన్‌కి ఇప్పుడే నవ్వొస్తుంది. ఆ రోజంతా తిరగడం వల్ల టయర్డ్ అయి నిద్రపోతుంటుంది. అప్పుడు నైట్ ఒక 1:00 అయ్యుంటుంది.
ఆ టైం సడన్గా ఫోన్ వస్తుంది. ఆ టీఎల్ఏ చేసింటాడు. హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేయగానే, ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇలా అంతా చేస్తే నిన్ను ఈ ఆఫీస్లో పెట్టుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావా అని వాడు ఇష్టానికి అర్చగా, హీరోయిన్ని చూసారంటే నేనే పనిలో నుండి నిలిచిపోదామని అనుకుంటున్నా సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్కడ టీఎల్ అరుస్తుంటాడు, ఏంటి ఏం చెప్పావు అని. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు, హీరోయిన్ నిజంగానే ఆఫీస్ కి వెళ్ళడం మానేద్దామని డిసైడ్ అయినట్లుంది. కానీ ఆఫీస్ కి వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ ని ఇచ్చి తన థింగ్స్ అన్ని తీసుకుని రావాలి కదా. సో హీరోయిన్ వెళ్తుంది. అప్పుడు ఆ టీఎల్ అలానే నైస్ గా మాట్లాడతాడు. అలానే పళ్ళు పళ్ళు చూపించి, నువ్వు నా చెల్లిలా, అందుకే చెప్తున్నా, నీలా అంతా ఎవరు పనిచేయరు తెలుసా. కానీ ఆ ఆఫీస్లో నుండి వెళ్ళిపోతే ఆ తరువాత జాబ్ దొరకడం అంత ఈజీ కాదు. నీకు తెలుసు కదా, ఇంక తరువాత మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని చేసేలా ఉంటుంది. నువ్వు నా చెల్లిలా అని ఇదంతా నీకు చెప్తున్నా. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండింటే నేను ఇలా అంతా పిలిచి మాట్లాడేవాడిని కాదు అని భలే నైస్గా మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్కి బాగా అర్థమవుతుంది, వాళ్ళు తనని బాగా పని చేయించుకోవడానికే పెట్టుకున్నారు అని. సో ఇప్పుడు హీరోయిన్, లేదు సార్ నేను డిసైడ్ చేసేసాను, సో నేను వెళ్తున్నా అన్నప్పుడు అప్పుడే వాడి ఒరిజినల్ ఫేస్ గుర్తొస్తుంది ఆ టీఎల్కి. హే నీకంతా ఇంకెక్కడా పని దొరకదు, ఊరికే ఇక్కడే ఉండి పని చేస్తావా లేదా అని చాలా ఇన్సల్ట్ చేసేలా అర్చగా హీరోయిన్కి కోపం వచ్చేస్తుంది. ఏం చెప్పారు? నాకు పని దొరకదా? నాకు పని దొరకకపోతే అందులో మీకేం ప్రాబ్లం అని ఇప్పుడే ఫస్ట్ టైం హీరోయిన్ ఎదిరించి మాట్లాడుతుంది. ఆ టీఎల్ అయితే ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు అని చెప్తున్నప్పుడే ఏరంని ఎండి పిలుస్తున్నారు అని వచ్చి చెప్పగా హీరోయిన్ కూడా ఫాస్ట్గా వెళ్తుంటుంది ఎండితో మాట్లాడటానికి. అంతలో ఈ టీఎల్ని చూసారంటే వీడికి భయంగా ఉంది. ఏ నువ్వెందుకు ఇప్పుడు వెళ్తున్నావు అని అడిగినప్పుడు, మీకెందుకు, ఏం ఎండి దగ్గర ఏమైనా చెప్పేస్తాను అని భయపడుతున్నారా? చెప్తేనే మీకంతా బుద్ధొస్తుంది అని హీరోయిన్ బెదిరించగా వాడు అప్పుడు కూడా సైలెంట్ గా లేడు. ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగినప్పుడు, మర్యాదగా ఇద్దరు నా దగ్గర సారీ చెప్పండి, నేను సైలెంట్ గా వెళ్ళిపోతాను అన్నట్లు చెప్తుంది హీరోయిన్. అక్కడ నిల్చున్న అమ్మాయే కదా హీరోయిన్ కి బదులుగా ప్రెసెంటేషన్ ఇచ్చిన అమ్మాయి. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఆ టీఎల్ కి ఏమో రిలేషన్షిప్ పోతున్నట్లుంది. సో ఇప్పుడు హీరోయిన్ అమ్మాయి దగ్గర, ఇతను మీ దగ్గర మాత్రమే కాదు ఆఫీస్ లో ఉన్న చాలా మంది అమ్మాయిల దగ్గర ట్రై చేస్తున్నాడు అని ఇద్దరి మధ్య గొడవ పెట్టగా ఆ టీఎల్ బెదిరిపోతాడు. వదిలితే మన గురించి చాలా విషయాలు చెప్పేస్తుంది అని భయపడి, ఇప్పుడేంటి నీ దగ్గర సారీ చెప్పాలి అంతే కదా, సారీ ఓకేనా, ఇంక నువ్వు వెళ్ళు అంటాడు. హీరోయిన్ కూడా టీఎల్ సారీ చెప్పడంతో ఎండి దగ్గర వాళ్ళ గురించి ఏం చెప్పకుండా ఆ ఆఫీస్లో నుండి బయట వెళ్ళిపోతుంది. ఆ ఆఫీస్లో నుండి బయట రాగానే ఒకలా చాలా రిలీఫ్గా ఉంది. ఆ రోజే బస్ ఎక్కేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది అని తనకే తెలుసా తెలియదా అని తెలియడం లేదు. ఫైనలీ ఒక విలేజ్కి వెళ్ళి చేరుతుంది. అక్కడ బీచ్ అంతా ఉంది. ఆ ప్లేసే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ బీచ్ని చూడగానే డ్రెస్ అంతా తీసేసి సముద్రంలోకి వెళ్తుంది. అంతే జాలీగా నీళ్ళల్లో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది. డిసైడ్ అయిపోతుంది, ఏం జరిగినా సరే ఇంకా మన లైఫ్ని ఇలానే హ్యాపీగా జీవించాలి అని. ఇంకా ఫైనలీ ఆ విలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విలేజ్లో జరిగే సంత, చిన్నపిల్లలు ఆడుకునే ఆ సౌండ్ అని ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ని చూస్తుంటేనే హీరోయిన్కి చాలా రిలీఫ్గా ఉంది. అక్కడే చాలా ప్లేసెస్ని తిరిగి చూస్తుంది. ఫైనలీ అక్కడ ఉన్న ఒక లైబ్రరీకి వెళ్తుంది. పబ్లిక్ లైబ్రరీ అనే వేసుంది. సో లోపలికి వెళ్ళి బుక్స్ అంతా తీసి చూస్తుంటుంది. ఆ తరువాత తను స్టే చేయడానికి ఒక ఇల్లు చూసుకోవాలి కదా. సో అక్కడ నిల్చో ఉన్న ఒక అమ్మాయి దగ్గర వెళ్ళి, ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైనా తెలుసా అని అడుగుతుంది. ఇప్పుడు ఆ పర్సన్ తిరిగి చూస్తే అది అమ్మాయి కాదు ఆ అబ్బాయి. హీరోయిన్ అమ్మాయి అని అనుకునే వెళ్ళి మాట్లాడింటుంది. కానీ తిరిగితే ఆ అబ్బాయి, వాడికి జుట్టు కాస్త పొడుగ్గా ఉందా, సో హీరోయిన్ అమ్మాయి అని అనుకొని ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి అని తెలిసి, ఓ సారీ అని చెప్పి ఫాస్ట్గా బయట వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి ఈ డ్రామా హీరో బోమ్. ఇంకా బయట చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతుంటారు. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆ బాల్ వెళ్తున్న హీరోయిన్ దగ్గరకు వెళ్ళగా, హే లేడీ ఆ బాల్ని కాస్త తొయ్యండి అన్నట్లు అరుస్తుంటారు. హీరోయిన్ తిరిగి, హే ఏంట్రా నన్ను చూసి ఎందుకు రా లేడీ అంటున్నారు, నన్ను చూస్తుంటే వయసైన దానిలా ఉందా ఏంటి అని ఆ బాల్ని అలానే చాలా ఫోర్స్గా తన్నగా, అంతే కరెక్ట్గా హీరో అప్పుడే లైబ్రరీ లోపల నుండి బయట వస్తాడు. అలానే వాడి తల మీదనే డమాలని వెళ్ళి పడుతుంది. ఆ ఫోర్స్కి కింద కూడా పడిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి, అయ్యో సారీ అండి అని లేపడానికి ట్రై చేస్తుంటే అంతలో చిన్నపిల్లలు వచ్చి, మా భూమి మీదనే చేయి పెట్టావా, వెళ్ళు అని హీరోయిన్ని అక్కడి నుండి తరుముతుంటారు. కానీ హీరో చేతిలో ఏమో పేపర్ని పెట్టుకుంటాడు. దాన్ని ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఇస్తాడు. హీరోయిన్ కూడా తీసుకుంటుంది. ఏమని చూస్తే హీరో దగ్గర రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎక్కడ ఉన్నారు తెలుసా అని అడిగింటుంది కదా. సో వాళ్ళ అడ్రస్ని రాసి ఇచ్చింటాడు. అందులోనూ ఈజీగా ఉండేలా రూట్ మ్యాప్ అంతా
చేత్తోనే డ్రా చేసి ఇచ్చింటాడు. హీరోయిన్ కూడా చేతిలోనే మ్యాప్ అంతా డ్రా చేసి ఇచ్చిండాడు కదా అని ఇప్పుడు ఆ అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక షాప్ కి వెళ్తుంది. ఏమంటే చెప్పులు తెగిపోయి ఉంటుంది. సో గమ్ ని కొందామని వెళ్తుంది. ఇప్పుడు దానికోసం వెతుకుతున్నప్పుడు ఆ షాప్ లోపల ఉన్న ఒక స్కూల్ అమ్మాయిని చూసారంటే షాప్ లో ఉన్న వస్తువులన్నింటినీ నైస్ గా తీసి తన బ్యాగ్ లో వేసుకుంటూ ఉంటుంది. ఇలా దొంగతనం చేస్తుంది ఏంటి ఈ అమ్మాయి అన్నట్లు హీరోయిన్ చూస్తుంటుంది. కానీ ఆ షాప్ ఓనర్ దగ్గర ఆ అమ్మాయిని తగిలించదు. తను తీసుకున్న గ్లూ కి బిల్ వేసుకుని అక్కడి నుండి వెళ్తుంటే ఏమో హీరోయిన్ దొంగతనం చేసినట్లు టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది. హీరోయిన్ బెదిరిపోతుంది. నేనేం తీసుకోలేదండి అన్నప్పుడు ఆ షాప్ ఓనర్ అబ్బాయి ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు అయినా పర్లేదు బ్యాగ్ ఇలా ఇవ్వండి అని బ్యాగ్ అంతా చెక్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే మన హీరో బాంబ్ ని చూపిస్తారు. హీరో ఆ లైబ్రరీలోనే వర్క్ చేస్తున్నట్లున్నాడు. హీరోతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వర్క్ చేస్తుంటుంది. ఈ అమ్మాయి పేరు యూరి. ఈ అమ్మాయికి వచ్చి విలేజ్ లో అంతా ఉండకూడదు, సిటీ సైడ్ వెళ్ళాలి అని ఈ యూరికి ఆశ. అక్కడ హీరోయిన్ ఏమో సిటీ అంతా వద్దు అని విలేజ్ కి వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ అమ్మాయికి ఏమో సిటీకి వెళ్ళిపోవాలి అని ఉంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసింటుంది. ఆ ఎగ్జామ్ లో పాస్ అయింటే ఈ పాటికి సియోల్కి వెళ్ళిపోయింటుందంట. కానీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అని చాలా ఫీల్ అవుతుంటుంది. ఎన్ని రోజులు నేను ఇలా ఈ విలేజ్ లోనే ఉండేది, ఎప్పుడు నేను సియోల్కి వెళ్ళి హ్యాపీగా ఉండేది అని ఫీల్ అవుతుంటుంది. ఆ టైంలోనే ఏరంని చూపిస్తారు. తను కష్టపడి ఏజెంట్ ఇంటికి వెళ్ళిపోతుంది. అతను హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళి చాలా ఇళ్ళని చూపిస్తాడు. కొన్ని ఇళ్ళు అంతా మంచిగా లేదు, కానీ రెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ఇళ్ళు చూడటానికి చాలా సూపర్ గా ఉంది. అయినా కూడా హీరోయిన్ వాళ్ళు చెప్పినంత అమౌంట్ ని ఆఫర్ చేయలేకపోతుంది. ఇలానే చాలా ఇళ్ళు వెళ్ళి చూస్తుంది. చివరి వరకు ఏ ఇల్లు తనకి సెట్ అవ్వదు. ఏమంటే హీరోయిన్ దగ్గర కొంచెం సేవింగ్స్ డబ్బులే ఉంది. ఆ డబ్బుల్ని పెట్టుకొని కొన్ని రోజులు ఇక్కడ స్టే చేయాలి అని ఈ విలేజ్ కి వచ్చింటుంది. సో చివరికి ఏది సెట్ అవ్వక అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ ఏజెంట్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో హీరోయిన్ ని పిలిచి నా వైఫ్ ఒక మంచి ఐడియా చెప్పింది, నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు అని ఒక ప్లేస్ కి పిలుచుకుని వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. కిందంతా షాప్స్ ఉంది. పైన ఇల్లు లాంటిది ఉంది. కానీ వెళ్ళి చూస్తే ఏదో పాడుబడిన ఒక పెద్ద హాల్ లా ఉంది. చాలా సంవత్సరాల ముందు ఈ ప్లేస్ లో చాలా ఇండోర్ గేమ్స్ అంతా ఆడేవాళ్ళంట. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి ఆడుకునే ఒక ప్లేస్ ఇది. ఇప్పుడు ఆ ఏజెంట్ ఈ ఎంటైర్ బిల్డింగ్ లో మీరు ఉండొచ్చు అన్నప్పుడు హీరోయిన్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు అతను ఎవరూ లేరుమా, మీలాంటి ఎంగైనా ఒక అమ్మాయి ఈ ప్లేస్ లో ఒంటరిగా ఉండగలరు అంటే మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ ఎలానో మీరు ఇక్కడ స్టే చేయను అనే చెప్తారు. అయినా ఒకసారి మీకు చూపిద్దాము అనే పిలుచుకొని వచ్చాను అన్నప్పుడు హీరోయిన్ ని చూస్తారంటే రెంట్ ఎంత అన్నట్లు అడుగుతుంది. అతను షాక్ అయ్యి ఇంటి రెంటా, ఒక నిమిషం ఉండండి ఓనర్ దగ్గర మాట్లాడేసి వస్తాను అని కింద వెళ్తాడు. ఆ ఓనర్ ఎవరు అని చూస్తే హీరోయిన్ అప్పుడే గమ్ కొనడానికి ఒక షాప్ కి వెళ్ళింది కదా, ఆ షాప్ లో ఉన్నారు కదా నాన్న కొడుకు ఇద్దరు, వాళ్ళే ఆ షాప్ ఇంకా బిల్డింగ్ ఓనర్ లా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఏజెంట్ ఆ ఓనర్ తాత దగ్గర విషయం అంతా చెప్పినప్పుడు ఆ తాత సరే ఎలానో ఖాళీగానే కదా పడి ఉంది, ఎవరు కూడా తీసుకొని అంటున్నారు, వచ్చి ఉండని, కానీ ఆ రూమర్ తెలిస్తే ఏం చేసేది అన్నప్పుడు ఆ ఏజెంట్ అదంతా నేను చూసుకుంటాను అంటాడు. ఏం రూమర్ ఏంటి అని తెలియడం లేదు. పైన హీరోయిన్ అంతా తిరిగి చూస్తుంటుంది. అంత పెద్ద హాల్ ని చూస్తున్నప్పుడు భయంగా ఉంటుంది కదా, కానీ హీరోయిన్ కి నచ్చినట్లు ఉంది. ఇప్పుడు టెర్రస్ కి వెళ్ళి చూస్తే చాలా బాగా గాలుస్తుంటుంది. అక్కడి నుండి వ్యూ కూడా చూడటానికి బాగుంది. సో అక్కడే స్టే చేద్దామని డిసైడ్ అయిపోతుంది. ఇంకా కాసేపట్లో ఏజెంట్ వస్తాడు. ఏజెంట్ మాత్రమే కాదు, ఆ ఓనర్ తాత వాళ్ళ కొడుకు కూడా వస్తాడు. వాడు వచ్చిన వెంటనే హీరోయిన్ దగ్గర ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా, ఈ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది తెలుసా, అందుకే ఈ ఇంటికి ఎవరు రావడం లేదు, వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఆ తర్వాత ఏమైనా అయింది అంటే మా దగ్గర అంతా చెప్పకూడదు అని నిజమంతా చెప్పగా వెంటనే ఏజెంట్ ని చూసారంటే అలా అంతా ఏం లేదు ఒక అమ్మాయి ఇక్కడ చనిపోయింది నిజమే, కానీ అదంతా చాలా సంవత్సరాల ముందు జరిగింది కానీ ఆ తరువాత ఇక్కడ భయపడే విధంగా అంతా ఏం జరగలేదు, సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంటాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం అయ్యయ్యో ఇక్కడ చాలానే డేంజర్ అండి, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంటాడు. కానీ హీరోయిన్ దానికంతా పెద్దగా భయపడుతున్నట్లు కనిపించడం లేదు. ఇంకా ఏజెంట్ వచ్చి జస్ట్ 400 మా రెంట్ అన్నట్లు చెప్పగా ఏం చెప్తున్నారు 400 అంతేనా, సరే ఓకే అయితే నేను ఇక్కడే స్టే చేస్తాను అని డిసైడ్ అయిపోతుంది. సో రెంటల్ అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసేస్తుంది. అప్పుడు ఆ ఓనర్ అబ్బాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రమాదం ఉందని తెలిసి కూడా మీరు ఇక్కడ స్టే చేస్తున్నారు, సో ఏమున్నా మీరే చూసుకోవాలి, నా దగ్గర ఎలాంటి హెల్ప్ అడగకూడదు అంటాడు.
హీరోయిన్ కూడా ఓకే అండి నేను చూసుకుంటాను అని ఆ రోజు నైటే ఆ బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా పవర్ సప్లై అంతా ఇవ్వలేదు, రేపు మార్నింగే ఇస్తాము అని చెప్పింటారు. అయినా హీరోయిన్ పర్లేదు అని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తుంది. కానీ నిద్ర ఎలా వస్తుంది, కొత్త ప్లేస్ కదా, సో అలానే మొబైల్ని చూస్తూ పనుకుంటుంది. అప్పుడే ఒక విషయాన్ని మనకి చూపిస్తారు. హీరోయిన్ ఆఫీస్లో నుండి రిజైన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిన తరువాత ఇంటికెళ్ళి అంతా ప్యాక్ చేస్తుంటుంది. ఆ ఇల్లుని ఖాళీ చేసేయాలి అని. అలా అంతా ప్యాక్ చేస్తున్నప్పుడే హీరోయిన్ గమనిస్తుంది, అనవసరంగా ఎన్ని డ్రెస్సులు కొనిండాము, ఎన్ని థింగ్స్ని కొనిండాము, ఊరికే చాలా డబ్బులు వేస్ట్ చేసిండాము అని. ఇంక తరువాత ఇలా ఉండకూడదు, బ్రతకడానికి ఏం కావాలో, ఎంత ఉంటే మనం సర్వైవ్ అవ్వగలమో ఆ థింగ్స్ని మాత్రం ప్యాక్ చేసుకొని మిగిలిన అన్నింటినీ ఆన్లైన్లో అమ్మేసి హీరోయిన్ ఆ విలేజ్కి వచ్చింటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ త్వరగానే మేల్కుంటుంది. నైట్ పెద్దగా నిద్రపోయిండదు కదా, సో ఇప్పుడు లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయి లైబ్రరీకి వెళ్తుంది. అక్కడే కదా హీరో పని చేస్తున్నాడు. హీరోని చూడగానే హీరోయిన్కి ఒకలా ఎంబారసింగ్గా ఉంది, హీరోకి కూడా అలానే ఉంది. ఏమంటే నిన్న వాడి మీద బాల్ని వేసేసింది కదా, హీరో కూడా హీరోయిన్ లానే ఇంట్రోవర్ట్లా ఉన్నాడు. హీరోయిన్ ఫేస్ని కూడా చూడనంటున్నాడు. ఒకలా నర్వస్గా, ఒకలా తడబడుతుంటాడు. ఆ లైబ్రరీ లోపల వెళ్ళడానికి ఫామ్ అంతా ఫిల్ చేయాలేమో, యాక్చువల్లీ హీరోనే వాళ్ళ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయాలి. కానీ హీరోయిన్ దగ్గరనే పన్నిస్తుంటాడు, ఫిల్ చేసి ఇవ్వండి అని. ఆ తర్వాత ఫోటో తీసి ఐడి కార్డ్లా ఇస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఫోటోకి ఫోజ్ ఇచ్చేలోగా హీరో ఫోటో తీసేస్తాడు. ఇప్పుడు ఆ ఐడి కార్డ్ని చూసి హీరోయిన్ నవ్వుతుంటుంది, ఏంటా ఫోటో ఇలా తీసాము అని. ఇంకా హీరోయిన్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని చదువుతున్నప్పుడు అక్కడికి ఆ స్కూల్ అమ్మాయి వస్తుంది. నిన్న షాప్లో దొంగతనం చేస్తునిందే ఆ అమ్మాయి. ఇప్పుడు తను హీరోయిన్ దగ్గర, ఈ ప్లేస్ నాది, ఇంక నుంచి మీరు ఈ ప్లేస్లో కూర్చోకండి, ఇంకెక్కడికైనా వెళ్ళి కూర్చోండి అని హీరోయిన్ బ్యాగ్ని తీసి అటుపక్క టేబుల్ మీద వేస్తుంటుంది. చాలా రూడ్గానే మాట్లాడుతుంటుంది. ఇప్పుడు కాసేపు తర్వాత చూస్తే ఆ స్కూల్ అమ్మాయికి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే ఒక నిమిషం బయట వస్తావా అని పిలుస్తారు. ఆ అమ్మాయి కూడా ఏంటి బయట వస్తావా అన్నా, ఎవరు మా నువ్వు అని అడిగినప్పుడు అటుపక్క కాల్లో ఒక నిమిషం బయటరా అని మళ్ళీ చెప్పగా సరే అని స్కూల్ అమ్మాయి కూడా వెళ్తుంది. చూస్తే హీరోయినే కాల్ చేసింటుంది. ఏమంటే వీళ్ళిద్దరి ఫోన్ మారిపోయింటుంది, మనం ఫోన్ని మార్చి తీసుకున్నాము అని హీరోయిన్ చెప్పగా అప్పుడే ఆ స్కూల్ అమ్మాయి కూడా ఫోన్ని చూస్తుంది. ఓ ఇది మీదా అని ఫోన్ని ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయి వాల్పేపర్ని చూసేసి ఇది మీ అవ్వనా అని అడగ్గా అదంతా మీకెందుకు ఇవ్వండి అని ఫోన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ స్కూల్ అమ్మాయి దొంగతనం చేసింది హీరోయిన్ చూసింటుంది కదా, సో దాని గురించి అడుగుదామా అని చూస్తుంది. కానీ అమ్మాయి చాలా రూడ్గా ఉండడం వల్ల వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పక్కన ఉన్న ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ సియోలో సిటీలో అంతా చూసారంటే ఇలా అంతానే తినాలి, చాలా టేబుల్ మేనర్స్ అంతా ఫాలో చేస్తారు. కానీ ఇక్కడ అలా అంతా కాదు, ఎలా అయినా తినొచ్చు. సో హీరోయిన్ చాలా ఫ్రీగా సోజు అంటే డ్రింక్స్ అంతా ఆర్డర్ చేసి పట్టపగలే ఫుల్గా తాగుతుంటుంది. ఫుల్గా తాగేసి ఒకలా తడబడుతూనే హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంది. ఆ హోటల్లో పనిచేసే లేడీ చూసేసి ఈ అమ్మాయి ఏంటి పట్టపగలే ఇలా తాగేసి వెళ్తుంది అన్నట్లు చూస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు నైట్ చూపిస్తారు. చూస్తే హీరోయిన్ లైబ్రరీలో పనుకొని నిద్రపోతుంటుంది. హీరోయిన్ లైబ్రరీలో ఎందుకు పనుకోంది అని తెలియడం లేదు. హీరోయిన్ కూడా మేల్కుంటుంది. చూస్తే పైన బెడ్షీట్ అంతా కప్పి ఉంది. హీరోయిన్కే తెలియడం లేదు ఇక్కడ మనం ఎలా వచ్చాము అని. అప్పుడే ఆలోచిస్తుంది ఏం జరిగింది అని. పొద్దున బాగా తాగేసి వెళ్ళింటుంది కదా, ఫుల్గా తాగడంతో ఎక్కడ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అని తెలియక హీరోయిన్ రోడ్లో ఊగుతూ వెళ్తుంటుంది. ఆ టైం హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాడు. అందులోనూ రోడ్లో వెహికల్స్ అంతా వస్తుంటుందా, ఎక్కడ హీరోని గుద్దేస్తుందేమో అని హీరోనే చాలా కేర్ఫుల్గా హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళింటాడు. లైబ్రరీకే పిలుచుకొని వెళ్తాడు. ఎక్కడ కింద పడిపోతుందేమో అని చైర్ మీద సేఫ్గా అంతా కూర్చోపెడతాడు. ఆ టైం లైబ్రరీలో ఒక అమ్మాయి పనిచేస్తుంటుంది కదా యూరి. ఆ అమ్మాయి ఇప్పుడు హీరో లేని టైంలో ఇక్కడ చూడు ఇలా తాగేసి అంతా లైబ్రరీ లోపలికి రాకూడదు, ఇక్కడి నుండి వెళ్ళు అని అర్చగా హీరోయిన్ కూడా సరే అని బయట వెళ్ళిపోతుంది. కానీ తాగిన మత్తులో ఏం చేస్తున్నామని తెలియక మళ్ళీ ఎవరికీ తెలియకుండా లైబ్రరీలోకి వెళ్ళి పనుకొని ఉంటుంది. సో ఇప్పుడే నిద్రలో నుండి మేల్కుంటుంది. తన పైన బెడ్షీట్ అంతా కప్పి ఉంది కదా, దీనెవరు కప్పింది అని ఆ బెడ్షీట్ ని దూరం తోసేసి అలా తల పైకెత్తి చూస్తే వాచ్ లో టైం 3 గంటలు. ఏంటి 3 గంటలా, ఈ టైంలో మనం ఎందుకు ఇక్కడ ఉన్నామని ఫాస్ట్ గా బయట వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ డోర్ లాక్ లో ఉంది. అంతే భయపడి ఆ డోర్ ని కొట్టుంటుంది. ఎవరైనా ఉంటే డోర్ ని ఓపెన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అంతలా అరుస్తుంటుంది. ఆ టైం ఎవరో హీరోయిన్ వెనకాల వచ్చి నిలబెడతారు. అంతే హీరోయిన్ భయపడిపోతుంది. గట్టిగా అరుస్తూ బయట వెళ్ళడానికి ట్రై చేయగా అంతే డోర్కి గుద్దుకొని అలానే కింద పడిపోతుంది. కానీ వచ్చింది ఎవరు అని చూస్తే అది హీరో.
హీరోయిన్ కూడా ఓ మీరా, ఇక్కడ మీరున్నారేంటి, మీరు ఇక్కడైనా స్టే చేస్తున్నది అని అడిగినప్పుడు వాణ్ణి చూసారంటే హీరోయిన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా హీరోయిన్ ని కూర్చోపెట్టి తాగడానికి నీళ్లు ఇస్తుంటాడు. హీరోయిన్ కూడా థ్యాంక్స్ అని చెప్పి కానీ మీరెందుకు లైబ్రరీ లోపల ఉన్నారు అని మళ్ళీ అడగ్గా హీరో ఏం చెప్పకుండా నవ్వుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఓ నా వల్లనే మీరు ఇంటికి వెళ్ళలేదా, సరే ఇప్పుడు వెళ్దామా అని అడిగినప్పుడు హీరో నోరు తెరిచి పెద్దగా మాట్లాడడేమో. సో బుక్ లో ఏమో రాసిస్తాడు. అందులో ఏం రాసుంది అని చూస్తే పొద్దున 8 గంటలకే డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుందంట. కరెంట్ కూడా అప్పుడే వస్తుందంట. అంతవరకు అన్ని ఆటోమేటిక్ గా ఆఫ్ లో ఉంటుందంట. సో ఇప్పటికి మనం బయట వెళ్ళలేము అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే మీరు నేను ఇక్కడ నిద్రపోవడం చూసింటారు కదా, నన్ను లేపిండొచ్చు కదా అని అడుగుతుంది. కానీ హీరో స్టార్టింగ్ లో హీరోయిన్ లైబ్రరీ లోపల నిద్రపోవడం చూసిండాడు. నైట్ క్లోజ్ చేద్దామని అంతా క్లోజ్ చేస్తున్నప్పుడే చూసింటాడు. కానీ హీరో టచ్ చేయడు. అంతేకాకుండా హీరో ఎందుకో మాట్లాడనంటున్నాడు. సో హీరోయిన్ ని లేపడానికి చాలా సౌండ్ చేసింటాడు. చైర్ ని కొట్టడం, చైర్ ని లాగడం, బుక్స్ తో సౌండ్ చేయడం, సౌండ్ వచ్చేలా నడవడం అని ఎంత సౌండ్ చేసినా హీరోయిన్ మాత్రం మేల్కొనిండదు. సో వీడు అదంతా తలుచుకొని నవ్వగా వీడు ఇలా నవ్వడంతోనే హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఓ మీరు నన్ను లేపడానికి ట్రై చేశారా, కానీ నేనే మేల్కోలేదా అని అడుగుతుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి బాత్రూమ్ అర్జెంట్ గా వస్తుంది. సో హీరో దగ్గర రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది అని అడగ్గా అది బయట ఉంది, డోర్ ఓపెన్ అయితేనే మీరు వెళ్ళగలరు అని రాసిస్తాడు. ఆ మాట విని హీరోయిన్ బెదిరిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడే ఇంకా ఎక్కువగా అర్జెంట్ గా వస్తుంది, కానీ ఏం చేయగలదు. సరే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి పనుకుంటుంది. కానీ తన వల్ల అస్సలు కావడం లేదు. ఎప్పుడు పొద్దున అవుతుంది అన్నట్లు ఉంది. 8 ఎప్పుడు అవుతుంది అని వాచ్ని చూస్తూ కూర్చుంటుంది. కానీ అప్పుడని చూసి టైం చాలా స్లోగా పోతున్నట్లుంది. సరే నిద్రపోదామని ట్రై చేస్తే నిద్ర కూడా రానంటుంది. ఎలానో ఫైనల్లీ పొద్దున 9 గంటలు అవుతుంది. అంతే హీరోయిన్ ఒకటే పరుగు. హీరో కూడా అర్థం చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హీరం కూడా రెస్ట్ రూమ్ కి వెళ్ళి వస్తుంది. ఇప్పుడే తనకి ప్రశాంతంగా ఉంది. కానీ బయట వస్తే హీరో బ్యాగ్ ని పట్టుకొని రెస్ట్ రూమ్ బయటనే నిల్చోంటాడు. లోపల హీరోయిన్ వన్ బాత్రూమ్ కి వెళ్ళిన సౌండ్ బాగా వినిపించుతుంది. సో హీరోయిన్ కి చాలానే ఎంబారెసింగ్ గా ఉంది. అయ్యయ్యో వీడేంటి ఇలా బాత్రూమ్ పక్కన వచ్చి నిల్చున్నాడు అని తన బ్యాగ్ ని కూడా తీసుకోలేదు. అక్కడి నుండి ఒకటే పరుగు. ఇలా అయిపోయిందే అని. కానీ హీరో అయితే వెనకాలే తరుముకుంటూ వెళ్తుంటాడు. రే ఎందుకురా నా వెనకాలే వస్తున్నావు అన్నట్లు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.